రామాయణం సుందరాకాండ 65వ సర్గ 11-15 శ్లోకాలు. దృష్టా మే రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః రాక్షసీభిర్వరూపాభిః రక్షితా ప్రమదాననే దుఃఖమాసాద్యతే దేవి తదా దుఃఖోచితా సతి రావణంతఃపురే రుద్ధా రాక్షసీభిః సురక్షితా ఏకవేణీధరా దీనాత్వయి చింతాపరాయణ అధస్సయ్యా వివర్ణాంగీ పద్మినీవా హిమాగమే రావణాద్వినివృత్తార్థ మర్తవ్యా కృతనిశ్చయా దేవీ కథంచిత్ కాకుత్స్థ త్వన్మనా మార్గితామయా ఇక్ష్వాకువంశ విఖ్యాతిం శనైః కీర్తయాథానఘ సా మయా నరసాధూలా విశ్వా సముపాదిత. అక్కడి ప్రమదావనంలో వికృతాకారులు రాక్షసాంగనులు కాపలా కాస్తూ మాటిమాటికి భయపెడుతూ ఉంటే వారి మధ్య బిక్కుబిక్కుమంటున్న సీతాదేవిని నేను చూశాను. సుఖాలే తప్ప దుఃఖాలు అనుభవించదగని సీతాదేవి ఇప్పుడు రావణాంతఃపురంలో నిర్బంధించబడి రాక్షసీగణం కావలిలో దుఃఖం అనుభవిస్తోంది. ఒంటిపాయ క్రొమ్మిడితో దీనంగా ఉంది. నిన్నే ధ్యానిస్తూ ఉంది. నేల మీదనే పవ్వళిస్తోంది. శరీరం రంగు మారింది. హేమంతంలో పద్మినిలాగా ఉంది. రావణుడి పట్ల వైముఖ్యంతో ఉంది. మరణించడానికే నిశ్చయించుకుని ఉంది. నీ మీదనే మనసంతా నిలుపుకొని ఉంది. కాకుత్స్థుడా, ఎలాగోలాగా సీతాదేవిని వెతికి దర్శించగలిగాను. అలా దర్శించి మీ ఇక్ష్వాకు వంశ విఖ్యాతిని మెల్లగా కీర్తించాను. ఓ పవిత్రుడా, ఓ పురుషోత్తముడా, అలా ఆమెలో విశ్వాసం నెలకొల్పగలిగాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామదూత హనుమాన్ की जय, श्रीरामदूत हनुमान की जय. जय श्री राम.